వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ఇవాల్టి డాక్టర్స్ టాక్ కార్యక్రమంలో క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, క్యాన్సర్ రావడానికి గల కారణాలు, ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం లైఫ్ స్టైలా, క్యాన్సర్ వస్తే ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు అపోలో క్యాన్సర్ హాస్పిటల్ కి చెందిన డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే చాలా మంది అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతూ ఉన్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏమిటంటారు, అలాగే క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయంటారు? మామూలుగా శరీరంలో చాలా వేల కొద్ది కణాలు ఉంటాయి, దాన్ని మనం సెల్స్ అంటాము. ప్రతి సెల్ కి దెర్ ఇస్ ఏ కంట్రోల్, బాడీలో ఇన్బౌండ్ కంట్రోల్ ఉంటుంది, దాన్ని ట్యూమర్ సప్రెసర్ జీన్ అంటాము. సో ఆ జీన్ కంట్రోల్ ఎప్పుడైతే సెల్ డివిజన్ అవసరమో, మామూలుగా మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బని ఆ స్కిన్ కి రెండు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది, అక్కడ ట్రిగర్ మొదలవుతుంది, సెల్ డివిజన్ అవసరము. సో అది సెల్ డివిజన్ చేస్తూ చేస్తూ ఆ క్రమంగా ఆ చర్మాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఆ సెల్ డివిజన్ ఆపండి అనే సిగ్నల్స్ వస్తాయి. సో ఈ డివిజన్ ఆపపడే సిగ్నల్స్ ని దాని క్యాన్సర్ సప్రెసర్ జీన్ అనేవి దెబ్బతిన్నప్పుడు ఏదో విధంగా ఉండొచ్చు, మామూలుగా ఎన్విరాన్మెంటల్ కావచ్చు, వైరస్ కావచ్చు, మనము చేసే ఆహారం తినే ఆహారం కావచ్చు, దీని ద్వారా ఈ ఒక మ్యూటేషన్ వచ్చి ఆ క్యాన్సర్ జీన్ దెబ్బతిని ఆ సెల్ డివిజన్ కంట్రోల్ పూర్తిగా పోవడం జరుగుతుంది. అప్పుడు ఒక సెల్ 2గా మారి 4గా మారి 16గా మారి ఒక కంతిలా ఏర్పడుతుంది, దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ముఖ్యంగా ఈ మ్యూటేషన్, క్యాన్సర్ మ్యూటేషన్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఆల్మోస్ట్ 40 to 50% కారణాలు మనమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము దినచర్య అంటే రోజు ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్సర్సైజ్ తగ్గించి, ఆహారంలో నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడం మూలాన, మసాలాలు ఎక్కువ వాడడం మూలాన, ఎన్విరాన్మెంటల్ మూలాన, అలాగే ఒబేసిటీ మూలాన, లావు కావడం మూలాన, అలాగే స్మోకింగ్ అండ్ టొబాకో చివింగ్ ద్వారా, ఇలా పలు రకాల కారణాల వల్ల ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈ ముఖ్యంగా కారణాలు ఇవే. ఒకవేళ మనము ఈ స్మోకింగ్ టొబాకో అండ్ చివింగ్ టొబాకోని మనం మానగలిగితే, రోజుకి ఒక 50 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేయగలిగి, వెజిటేరియన్ డైట్ బాగా తీసుకొని, పళ్ళు ప్రతి మీల్లో ఒకవేళ ఒక ఫ్రూట్ తీసుకోగలిగితే, ఒబేసిటీ లేకుండా, లావు కాకుండా మనం జాగ్రత్త పడగలిగితే 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. మరి డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ ని తొలి దశలోనే ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? మామూలుగా ప్రతి క్యాన్సర్ ని మనము 80 to 90% తొలి దశలో కనుక్కోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా కామన్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి 35 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్స్ కనుక 35 years తర్వాత ప్రతి మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ రొటీన్ స్క్రీనింగ్, అంటే మన బాడీలో సిమ్టమ్స్ లేనప్పుడు కూడా స్క్రీనింగ్ అని చేస్తుంటాం. అంటే ఉదాహరణకి మనం మోటార్ సైకిల్ని, కార్ని ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా 5000 kilometers తర్వాత సర్వీసింగ్ అని పంపిస్తుంటాం. అలాగే మన బాడీని కూడా మనం 35 years తర్వాత ప్రతి సంవత్సరము ఒక స్క్రీనింగ్ టెస్ట్లని చేయడం చాలా ముఖ్యం. అలా చేయగలిగినప్పుడు మనం సిమ్టమ్స్ రాకుండానే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. అది తప్పనిసరిగా తొలి దశలో కనుక్కోవడానికి వీలవుతుంది. అది సులభమైన వైద్యంతో మనం దాన్ని పూర్తిగా నయం చేయడానికి కూడా వీలవుతుంది. అలాగే సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది నిర్లక్ష్యం చేసి ఆ సిమ్టాన్ని క్యాన్సర్ సంబంధించింది కాదేమో అని అలానే పెట్టుకొని సిమ్టమ్స్ మరీ ఎక్కువ దాకా వెయిట్ చేసి రావడంలో మనకు ఈ అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం అవుతుంటుంది. సో ఈ సిమ్టమ్స్ లాంటివి మామూలుగా నోట్లో కానీ చిన్న పూతలు, అల్సర్స్ రావడంగా, అల్సర్స్ మానకపోతే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మాటలో గొంతు బొంగురు పోయినప్పుడు కానీ, అలాగే మింగడం ఇబ్బంది అయినప్పుడు కానీ, అలాగే లూజ్ మోషన్స్ 2 వారాలు 3 వారాల వరకు లూజ్ మోషన్స్ రావడం కానీ, అలాగే మలబద్ధకం కావడం కానీ, అంటే కాన్స్టిపేషన్ అంటాం, అంటే మోషన్స్ రాకపోవడము, అలా 3 వారాల 4 వారాల వరకు మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, అలాగే డిశ్చార్జ్ ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు,
మోషన్స్లో డిశ్చార్జ్ రావచ్చు, వజైనా అంటే ఆడవాళ్ళకి మామూలు డిశ్చార్జ్ కాక రెడ్ డిశ్చార్జ్ కావడం లాంటివి. అలాగే శరీరంలో ఎక్కడ కానీ కంతులు ఏర్పడినా కూడా, స్పెషల్గా రొమ్ములో కంతులు ఏర్పడినా కూడా ఈ కంతులు మామూలుగా నొప్పి లేకుండానే ఉంటాయి. నొప్పి లేదు కదా ఇది క్యాన్సర్ కాదని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో నొప్పి లేని కంతి అయినా కూడా క్రమంగా కంతి పెరుగుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇవన్నీ మనము ఈ సూచనలు క్యాన్సర్ తొలి దశలో కనుక్కునే సూచనలన్నీ, ఈ వార్నింగ్ సిమ్టమ్స్ అన్నీ వచ్చినా కూడా మనం దాన్ని నిర్లక్ష్యం చేసి అది అడ్వాన్స్ స్టేజ్ దాకా పెంచుకోకూడదని నా అడ్వైజ్. సో ఈ కారణాలు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత పూర్తిగా నయం చేయవచ్చు అంటారా? ఇప్పుడు ఇటీవల ఈ క్యాన్సర్ వైద్యం ప్రకారం మూలన చాలా మందికి ఆల్మోస్ట్ 10 మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో 70%, 80% ఆఫ్ పేషెంట్స్కి మనం పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుందమ్మా. పలు రకాల వైద్యం ఇటీవల అవైలబుల్ ఉన్నాయి. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా మేము ఆల్మోస్ట్ 70 to 80% ప్రపంచవ్యాప్తంగా ఇది క్యూర్ చేయడం జరుగుతుంది. వివిధ రకాల క్యాన్సర్లు మనం చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు చాలా మంది ప్రజలు క్యాన్సర్ కి చికిత్స చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అలాగే ఎన్నో అపోహలు వాళ్ళ మెదడులో మెదులుతూ ఉంటాయి. వాటిని మీరు ఏ విధంగా తొలగిస్తారు? మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మందికి భయంగా ఉంటుంది. అంటే క్యాన్సర్ డయాగ్నోజ్ అంటేనే భయము, దాని తర్వాత దాని వైద్యం ఎలా చాలా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయంతో క్యాన్సర్ డయాగ్నోజ్ చేయడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు, దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇటీవల క్యాన్సర్ ట్రీట్మెంట్ అంత భయంకరంగా ఏమీ లేదు. సర్జరీ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, కీమోథెరపీ కానివ్వండి, సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గించి అవయవాలు కూడా తీయడం కాకుండా చిన్నపాటి వైద్యంతో పూర్తిగా నయం చేయడానికి వీలవుతుంది. మళ్ళీ తను యథాప్రకారంగా నార్మల్ లైఫ్ సొసైటీలోకి వెళ్ళి తన లైఫ్, తన జాబ్ చేయడానికి వీలవుతుంది. ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే క్యాన్సర్ కి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయంటారు? దీనికి ముఖ్యంగా 3 విధాలుగా వైద్యం చేస్తామా. ఒకటేమో సర్జరీ అంటాము, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు. దానికి ఈ మామూలుగా ఎక్కడైతే క్యాన్సర్ ఏర్పడుతుందో ఆ భాగం వరకు ఆ కంతి వరకే మనం తీయడం జరుగుతుంది. ఇంతకు పూర్వం అయితే మామూలుగా గొంతు సరపేటిక క్యాన్సర్ వచ్చినప్పుడు సరపేటిక పూర్తిగా తీయడం అనేది, అలాగే క్యాన్సర్ లెగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు పూర్తిగా యాంపుటేషన్ అంటే కాలు పూర్తిగా తీయడం అనేది, అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు పూర్తిగా రొమ్ము తీయడం అనేది జరిగేది. ఇటీవల కొత్త పరికరాల మధ్య మేజర్ సర్జరీస్ నుంచి లిమిటెడ్ సర్జరీగా మారిపోయాయి. దాన్ని లిమిటెడ్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ, మినిమల్ ఇన్వేజివ్ లాప్రోస్కోపీ సర్జరీస్గా మారిపోయాయి. అలాగే రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయి. మన హైదరాబాద్లో అపోలోలో రోబోటిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి. తద్వారా ఎంత చిన్నపాటి క్యాన్సర్ కానీ ఏ మూల దాక్కున్నా కూడా దాన్ని సులభంగా ఈ రోబోటిక్ ద్వారా, లాప్రోస్కోపిక్ ద్వారా మినిమల్ మార్బిడిటీ అంటే అవయవాలు పూర్తిగా తీయకుండానే కొంతవరకు మనం ఆ కంతి వరకే తీయడం జరుగుతుంది. దాంతో మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే సెకండ్ డేనే తను రికవర్ అయిపోయి డిశ్చార్జ్ ఇటీవల మనం చూస్తున్నాము. ఇంతకు పూర్వం ఒక ఆపరేషన్ క్యాన్సర్ సర్జరీ అంటే వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి, 10-15 రోజులు రికవరీ టైం పడుతుంది, ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు మినిమల్ మార్బిడిటీ, మినిమల్ స్కార్స్ తోటి, అలాగే బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉండడము ద్వారా మనము ఈ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా మనం ఇటీవల చేయగలుగుతున్నాము. అలాగే రేడియేషన్ చూసుకుంటే ఇంత పూర్వం రేడియేషన్ అనే వరకు బాగా చర్మం అంతా కాలిపోయి నోట్లో అంతా పుండ్లు అనేవి రావడము, మోషన్స్ రావడము, పలు రకాల సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఇటీవల కొత్త టెక్నాలజీ మూలాన, కంప్యూటర్ టెక్నాలజీ మూలాన మనం ఇప్పుడు ఐఎంఆర్టీ లాంటివి, అలాగే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ లాంటివి, అంటే పేషెంట్ కౌచ్ మీద పడుకున్నప్పుడు రేడియేషన్ ఇవ్వకముందే సిటీ స్కాన్ ద్వారా ఏ అవయానికి మనము రేడియేషన్ ఇస్తున్నాము అని పిన్ పాయింట్ చేస్తూ అవయవాన్ని మనము జాగ్రత్తగా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనము ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే నార్మల్ స్ట్రక్చర్స్, ట్యూమర్ పక్కకున్న క్రిటికల్ స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయకుండా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఇటీవల సైడ్ ఎఫెక్ట్స్, రేడియేషన్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గిపోయాయి. సో ఇది ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ టెక్నాలజీ వచ్చిన తర్వాత, హై డెఫినేషన్ ర్యాపిడ్ ఐ టెక్నాలజీ తర్వాత చాలా సులభంగా కొద్ది టైంలోనే హై ఎనర్జీ రేడియేషన్ ఇవ్వడం మూలాన మనము ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలుగుతున్నాం. అలాగే ఇటీవల
స్టీరియోటాక్టిక్ రేడియేషన్ కూడా చేస్తున్నాం. ఈ స్టీరియోటాక్టిక్ రేడియేషన్లో ఏ మూలాన శరీరంలో ఫ్యూ మిల్లీమీటర్స్ క్యాన్సర్ని కూడా మనము 20,000 సెంటిగ్రేడ్ వరకు రేడియేషన్ ఇచ్చి దాన్ని అక్కడక్కడే ఒక్క సింగిల్ ట్రీట్మెంట్ ఒక్క ట్రీట్మెంట్ ద్వారా లేకపోతే 3-4 ట్రీట్మెంట్ల ద్వారా కూడా ఇవ్వడానికి జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, 3 రోజుల్లోనే పూర్తి రేడియేషన్ ఇవ్వడానికి కూడా ఈ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ ద్వారా ఇటీవల వీలవుతుంది. అలాగే కీమోథెరపీ ద్వారా ఇంతకు పూర్వము చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఇటీవల తగ్గిపోయాయి. దానికి సంబంధించిన అంటే ఎంటికలు ఊడిపోవడం తగ్గించడము, అలాగే వాంతులు లేకుండా విరోచనాలు కాకుండా దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇటీవల చాలా వచ్చాయి. అదే కాకుండా కొత్తగా టార్గెటెడ్ థెరపీ అని కూడా స్టార్ట్ చేశాము. ఈ కీమోథెరపీ ద్వారా మామూలు కణాలు కూడా క్యాన్సర్ కణాలకి కాకుండా మామూలు కణాలు కూడా దెబ్బతింటాయి కనుక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అన్నప్పుడు అవి ఓన్లీ క్యాన్సర్ కణాల మీదనే ఎఫెక్ట్ అవుతాయి కనుక సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టార్గెటెడ్ థెరపీ 90% టార్గెటెడ్ థెరపీ మనము ఓరల్ టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం కనుక ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈ టార్గెటెడ్ థెరపీలు కూడా మామూలుగా పేషెంట్ ఇంటికి వెళ్ళి తను రోజు ఒక టాబ్లెట్ వేసుకోవడమే తప్ప ఇది చాలా సులభమైన వైద్యంగా. సో ఇవన్నీ కలుపుకుంటే మనము ఇటీవల క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా సులభమైపోయింది, సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోయాయి, అలాగే క్యూర్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యథాప్రకారంగా తను సొసైటీలోకి వెళ్ళి తను ఇంతకు పూర్వం చేసే జాబ్ను మళ్ళీ చేసుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది. మరి డాక్టర్ గారు, ఈ రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ, అలాగే ఈ టార్గెటెడ్ థెరపీ ఇవన్నీ అన్ని వయసుల వారు చేయించుకోవచ్చు అంటారా? సో ఇవి చిన్నవాళ్ళ క్యాన్సర్లు మామూలుగా ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ క్యూర్ అవుతున్నాయమ్మా. ఈ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ కంటే మంచిగా టాలరేట్ చేస్తారు. ముఖ్యంగా కీమోథెరపీ లాంటివి, సర్జరీ లాంటి రికవరీస్ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. సో పెద్దవాళ్ళకి 3 వారాలకు ఒకసారి కీమోథెరపీ ఇస్తే చిన్నవాళ్ళకు 2 వారాలకు ఒకసారి ఇస్తాం. ముఖ్యంగా ఎందుకంటే అవి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుందని, అలాగే పిల్లలు మంచిగా టాలరేట్ చేస్తారని 3 వీక్స్ బదులు 2 వీక్స్లోనే ఇస్తుంటాం. సో చిన్నవాళ్ళలో వచ్చినా కూడా మనము ఇటీవల సులభమైన వైద్యంతో సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, అలాగే రేడియేషన్ అవసరం ఉన్నప్పుడు రేడియేషన్ కూడా ఈ చిన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అలాగే ఎన్వైరన్మెంట్ ని చూసినట్టయితే చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? మనము చేసే దినచర్యలు అలవాట్ల మూలానే మనకు ఈ క్యాన్సర్ రావడము ఇన్సిడెన్స్ రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా టొబాకో చివింగ్ అండ్ స్మోకింగ్ ద్వారా 30% అంటే 10 లక్షల క్యాన్సర్ కేసెస్ మన దేశంలో ప్రతి సంవత్సరం చూస్తున్నాము. దాంట్లో 3.5 లక్షల క్యాన్సర్స్ టొబాకో మూలానే వస్తున్నాయి. మిగతా 3.5 లక్షల క్యాన్సర్స్ మన నడవడిక మూలాన, ముఖ్యంగా ఎక్సర్సైజ్ లేకుండా నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకోవడము, వెజిటేరియన్ డైట్ తగ్గించడము, పళ్ళు పలహారాలు తీసుకోకపోవడము, హై సాల్ట్ కంటెంట్ అంటే పికిల్స్ లాంటివి, స్మోక్డ్ ఫుడ్ తీసుకోవడము, అంటే వేపుడులు ఎక్కువగా తీసుకోవడం మూలాన ఈ 70% అంటే స్మోకింగ్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ రెండు కలుపుకుంటే 75% ఆఫ్ ద క్యాన్సర్స్కి మనమే కారణం అని చెప్పొచ్చు. డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో చిన్న విరామం. అందరికీ ఆరోగ్యం, అదే ఇమేజ్ హెల్త్ ఆశయం. సివిఆర్ న్యూస్, సివిఆర్ హెల్త్ ఛానల్స్ తో సంచలనం సృష్టించిన ఇమేజ్ బ్రాడ్కాస్టింగ్ పాఠకులకు అందిస్తున్న మహత్తర ఆరోగ్య మాస పత్రికలు. ఇమేజ్ హెల్త్ ఇంగ్లీష్, ఇమేజ్ హెల్త్ తెలుగు. తప్పక చదవండి, చదివించండి. ఇమేజ్ హెల్త్. డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు చాలా మంది చికిత్స చేసుకుంటారు క్యాన్సర్కి చికిత్స చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? ఈ క్యాన్సర్ మామూలుగా మేము మిగతా జబ్బుల్లాగా డయాబెటీస్ కానీ, ఆస్తమా కానీ, హైపర్ టెన్షన్ కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ పేషెంట్స్ అవుతారు. అలాగే క్యాన్సర్ మాత్రం లైఫ్ లాంగ్ పేషెంట్ కారు.
ముఖ్యంగా 6 నెలల్లో పూర్తి వైద్యం అయిపోతుంది. దాని తర్వాత ప్రతి 3 నెలలు, ప్రతి 2 సంవత్సరాల వరకు రమ్మంటాము. దాని తర్వాత ప్రతి 6 నెలలు, 5 సంవత్సరాల వరకు రమ్మంటాము. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తన క్యాన్సర్ క్యూర్ అయిపోయిందని చెప్తాం. దాని తర్వాత పేషెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చే అవసరం లేదు. వేరస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి, మేనేజ్ చేస్తూనే ఉండాలి, మానిటర్ చేస్తూనే ఉండాలి. క్యాన్సర్లో ఫర్దర్ మానిటర్ అస్సలు అవసరం లేదు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని పూర్తిగా క్యూర్ అయిపోయిందంటాము, డాక్టర్ దగ్గరికి వచ్చే అవసరం లేదు. కానీ ఎవరికో ఒకరికి 1% అంటే 100లో ఒకరికి ఇద్దరికి 5 సంవత్సరాల తర్వాత కూడా ఎవరికో ఒకరికి తిరగబడే అవకాశం ఉంటుంది. అది వెరీ రేర్. మామూలుగా 5 ఇయర్స్ క్యూర్ అయిపోతే, 5 ఇయర్స్ టైం అయిపోతే వాళ్ళని పూర్తిగా క్యూర్ అయిపోయిందంటాం. వాళ్ళు యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇంతకు పూర్వం తను ఇచ్చిన రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళ కంటిన్యూస్గా ఉండవు. అవంతా మామూలుగా వాళ్ళు 6 నెలల లోపునే పూర్తిగా రికవర్ అవుతారు. నార్మల్ లైఫ్ తను ఎంతో ఉదాహరణలు ఉన్నాయి. యువరాజ్ సింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన భారతదేశం కొరకు ఆడుతున్నాడు. ఎంతో మంది అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మెన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మళ్ళీ ఆ ఎనర్జీతో దే కెన్ గో బ్యాక్ టు ద ఫీల్డ్ అండ్ డూ దట్ సార్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. దాని కొరకు వాళ్ళ ఉదాహరణ తీసుకుంటున్నాను. అలాగే ఎంతో మంది ఆ సినిమా యాక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. అలాగే ఇప్పుడు క్యాన్సర్ మీరు అన్నారు, ఒకవేళ మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ పద్ధతినే పాటిస్తారా క్యాన్సర్ ని నియంత్రించడానికి? వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? అంటే 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా దాన్ని మళ్ళీ క్యూర్ చేయడానికి వీలవుతుంది. అది ఏ స్టేజ్ లో ఎక్కడ వచ్చిందో దాన్ని బట్టి సర్జరీ అన్న అవసరం పడవచ్చు, కీమోథెరపీ అన్న అవసరం పడవచ్చు, ఆర్ రేడియేషన్ అన్న అవసరం పడవచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత తిరగబడ్డ క్యాన్సర్ ని మళ్ళీ మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సర్జరీ వైద్య విధానాల్లో ఏమైనా కొత్త మార్పులు వచ్చాయంటారా? సర్జరీలో చాలా మార్పులు వచ్చాయమ్మా. ఇప్పుడు రాడికల్ సర్జరీస్ అనేది అంటే ఏ భాగంలో క్యాన్సర్ వస్తే ఆ భాగాన్ని పూర్తిగా తీయడం జరిగేది ఇంతకు పూర్వము. ఇప్పుడు అలా కాకుండా ఉదాహరణకి రొమ్ములో చిన్నపాటి కంతి వస్తే రొమ్ములో ఉన్న కంతిని మాత్రమే తీయడము, మామూలుగా రొమ్మును అలానే ఉంచడం అనేది జరుగుతుంది. అలాగే స్వరపేటికలో క్యాన్సర్ వచ్చినప్పుడు వాయిస్ బాక్స్ ను పూర్తిగా ఇంతవరకు తీసేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా అలానే పెట్టేసి మనం వైద్యం చేసి దాన్ని పూర్తిగా నయం చేయడానికి వీలవుతుంది. అలాగే ఇంటెస్టినల్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకు పర్మనెంట్ బ్యాగ్ అనేది పెట్టేవాళ్ళం ఇంతకు పూర్వము. ఇప్పుడు అలా కాకుండా ఆ మాత్రం సెగ్మెంట్ వరకే తీసి యథాప్రకారంగా తను మామూలుగా మోషన్స్ అంటే మలబద్ధకం వెళ్ళడానికి చేయడానికి వీలవుతుంది. అలాగే మూత్రం సంచిలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఈ కొత్త పరికరాల, కొత్త సర్జరీ టెక్నిక్స్ ద్వారా మళ్ళీ కొత్త బ్లాడర్ని క్రియేట్ చేసి తను మామూలుగా మూత్రం పోవడానికి మనం చేయగలుగుతున్నాం. అలాగే కాకుండా బ్లడ్ లాస్, లార్జ్ స్కార్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్కార్ పెట్టడము అలాంటివి లేకుండా, తర్వాత బ్లడ్ లాస్ తగ్గించి హాస్పిటల్ స్టే తగ్గడము, ఇలా పలు రకాల సర్జరీస్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, అలాగే రోబోటిక్ సర్జరీస్ ద్వారా పలు రకాల కొత్త టెక్నిక్స్ వచ్చాయి. దాంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి బాగా ఏర్పడింది. క్యాన్సర్ క్యూర్ అవడమే కాకుండా తనకి మామూలు క్వాలిటీ, మళ్ళీ రొటీన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం కూడా ఇప్పుడు మనకు మెయిన్ గోల్. సో అది ఇప్పుడు వీలవుతుంది. ఈ సర్జరీస్ లో మార్పులు వచ్చాయన్నారు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు చక్కగా లీడ్ చేయొచ్చు అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సర్జరీలో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవమ్మా. రేడియేషన్ ద్వారా తప్పనిసరిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కూడా ఇటీవల వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల IMRT, IGRT అండ్ ర్యాపిడ్ ఆర్క్, VMAT లాంటి టెక్నాలజీ ద్వారా, ఆర్ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ ద్వారా, మినిమల్ ఫోకస్డ్ రేడియేషన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్ స్ట్రక్చర్స్ని పూర్తిగా మనము అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. కనుక రేడియేషన్ ద్వారా కూడా సైడ్ ఎఫెక్ట్స్ బాగా చాలా తగ్గిపోయినాయి. దాంతో సులభంగా మనం రేడియేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. పేషెంట్స్ ఇప్పుడు మామూలుగా వచ్చి ఎంతో భయంతో, రేడియేషన్ అంటే ఎంతో భయంతో హాస్పిటల్కి రావడము, వాళ్ళని మేమంతా కౌన్సిల్ చేసి రేడియేషన్ ఇవ్వడము, వాళ్ళు బయటికి వచ్చి అసలు మాకు ఏమీ చేయలేదు, అంత సులభంగా వైద్యం అయిపోయింది, 3 రోజుల్లోనే 4 రోజుల్లోనే రేడియేషన్ అయిపోయింది, ఇలా మేము ఇప్పుడు పేషెంట్స్ ద్వారా వింటూ ఉంటాము. సో ఇట్లా సులభంగా ట్రీట్మెంట్ జరగడం వీలవుతుంది ఇటీవల. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇటున్న టెక్నాలజీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోయినాయి. అండ్ పేషెంట్స్కి క్యాన్సర్ అంటే వైద్యం అంటే భయం లేకుండా, అంటే వీళ్ళే మాకు అంబాసిడర్స్ తయారై వీళ్ళే బయట వాళ్ళని, పేషెంట్స్ ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇస్తూ కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే క్యాన్సర్ బారిన చాలా మంది పడుతున్నారు. ఈ
క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇతర శరీర భాగాలకి ఏమైనా ప్రభావితం చేస్తాయి అంటారా? మామూలుగా ఏ భాగంలో క్యాన్సర్ వస్తే ఆ భాగం వరకే అది నిమిత్తం అవుతుంది. అది కాకుండా మనం దాన్ని అశ్రద్ధ చేసినప్పుడు అది జబ్బు రక్తనాళాల్లోకి చేరుకొని అది స్ప్రెడ్ అయిపోయి ఎక్కడికైనా స్ప్రెడ్ కావచ్చు. అంటే బ్రెయిన్కి కావచ్చు, లివర్కి, లంగ్స్కి, అలాగే ఎముకలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మిగతా సైడ్ ఎఫెక్ట్స్, మిగతా ప్రాబ్లమ్స్ కూడా పేషెంట్కి ఏర్పడతాయి. మామూలుగా ఒక పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి అది స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు తల బాగా నొప్పి రావడం కానీ, వాంతులు రావడం కానీ, కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ రావడం లాంటివి జరుగుతాయి. అలాగే ఆ జబ్బు లంగ్స్కి స్ప్రెడ్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లో మీకు ఆయాసం మొదలవుతుంది, దగ్గు మొదలవుతుంది. అలాగే అది స్ప్రెడ్ అయ్యి లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు మీకు ఆకలి లేకపోవడము, జాండిస్ రావడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ ఎముకలకు స్ప్రెడ్ అయినప్పుడు మీకు బోన్ పెయిన్స్, అంటే ఎముకల నొప్పులు రూపంలో అది బాధ పెడుతుంది. సో ఆ స్టేజ్ వరకు మీరు రాకుండా తొలి దశలో కనుక్కోగలిగితే స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 వరకు మనము తప్పనిసరిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. స్టేజ్ 4లో కూడా కొద్దిపాటి క్యాన్సర్స్లో, అంటే 30% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. క్యాన్సర్ అంటే ఇది వరకు అందరూ అనుకునే వాళ్ళు ఒక ప్రాణాత్మక వ్యాధి అని చెప్పేసి చాలా అపోహలు ఉండేవి. ఇప్పుడు గమనించినట్లయితే చాలా మందికి క్యాన్సర్ అనేది కూడా మామూలు వ్యాధిగానే తీసుకుంటారు. ఎందుకంటే ఆ టెక్నాలజీ అలా ఉంది, దానికి వచ్చే వైద్య విధానాలు, పద్ధతులు అలా ఉన్నాయి. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పూర్వం మీరు అన్నట్టు క్యాన్సర్ డయాగ్నోస్ కాగానే నా పని అయిపోయింది, నేను చనిపోతున్నాను, అప్పగింతలతో మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కౌన్సిలింగ్ బాగా అవుతున్నాయి. ఎంతో మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక అంబాసిడర్ ద్వారా, ఇప్పుడు మా దగ్గర ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాన్సర్ క్లబ్ ఉంది అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో. సో వీళ్ళు ఈ పేషెంట్స్ ఎవరైతే డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉంటారో, ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళతో ఇంటరాక్షన్ అయితే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలా వేలాది మంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి క్యూర్ అయిపోయిన వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ టు సొసైటీలో తిరుగుతున్నారు. ఇంతకు పూర్వము అది ఒక స్టిగ్మాలా ఉండేది. అంటే పేషెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ అయిపోయిన వాడు ఎప్పుడూ తనకి క్యాన్సర్ ఉంది, నేను మంచిగా అయిపోయానని సొసైటీలో చెప్పేవాడు కాదు. ఇటీవల చాలా మంది ముందుకు వచ్చి చెప్పడానికి ముందుకు వస్తున్నారు. అది చాలా హెల్ప్ అవుతుంది. ఒక డాక్టర్ పేషెంట్కి మీరు మంచిగా అయిపోతారు, క్యూర్ అయిపోతారు అంటే ఆ నమ్మకం పేషెంట్కి రాదు. అదే ఒక క్యూర్ అయిపోయిన పేషెంట్ తను వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను నార్మల్ అయిపోయాను, నా క్యూర్ అయిపోయింది అని చెప్తే చాలా ప్రభావం పడుతుంది ఆ పేషెంట్లో. అలాగే దాని కొరకని మేము ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాన్సర్ క్లబ్ స్టార్ట్ చేశాము. ఆ ద్వారా వేలాది మంది ఆ క్యాన్సర్ క్లబ్లో ఉన్నారు. పేషెంట్ వాళ్ళు క్యూర్ అయిపోయిన వాళ్ళు ఈ ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మా దగ్గర ఉన్నాయి. ప్రతి నెల వాళ్ళు ఇక్కడ మా దగ్గర మీటింగ్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్తుంటారు, మారల్ కరేజ్ చేస్తుంటారు. సో నార్మల్ ఇప్పుడు మిగతా జబ్బుల కంటే ఇది బెటర్ జబ్బు అని నా ఉద్దేశం. ముఖ్యంగా డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్ కానీ వాళ్ళు పర్మనెంట్ పేషెంట్స్ అవుతారు. క్యాన్సర్ పేషెంట్లు మాత్రం పర్మనెంట్ పేషెంట్స్ కారు. వాళ్ళు 5 years తర్వాత అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. క్యాన్సర్ గురించి పూర్తిగా మర్చిపోవచ్చు. మరి డాక్టర్ గారు, క్యాన్సర్ కి చికిత్స చేసుకుంటున్నప్పుడు పేషెంట్స్ అనే వాళ్ళు డైట్ ని ఏ విధంగా పాటించాలంటారు? మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి వాంతులు కావడం కానీ, లూజ్ మోషన్స్ రావడం కానీ, కీమోథెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లో వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనము నార్మల్ డైటే తీసుకుంటూ మసాలాలు తగ్గించి ఈజీగా అరిగే పదార్థాలు, ఉదాహరణకి ఇడ్లీ అనేది మనకి ఈజీగా అరుగుతుంది, అలాగే వడ లాంటివి అరగడం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి ఈజీగా అరిగే పదార్థాలు తీసుకొని ద్రవము, లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకుంటే మీరు సులభంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా మనము తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాలి. స్కూల్ నుంచి రాగానే తప్పనిసరిగా 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేది తీసుకుంటే, ఎనీ ఎక్సర్సైజ్ చేయగలిగితే పిల్లలు గ్రోత్ బాగా ఉంటుంది. అలాగే ఈ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం కూడా చాలా చాలా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అలవాటు చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఒబేసిటీ రాకుండా, అంటే లావు పడకుండా, మెన్స్ట్రల్ సైకిల్ డిలే అయిపోయి, అంటే నార్మల్ టైంలో మెన్స్ట్రల్ సైకిల్ రావడం మూలాన పలు రకాల క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. అలాగే డైటరీ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయగలిగితే వెజిటేరియన్ డైట్, స్పెషలీ గ్రీన్ సలాడ్, ఆల్ కలర్డ్ వెజిటేబుల్స్లో ప్లెంటీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్. అవి భగవంతుడు మనకి ఆకుకూరలలో
తర్వాత ఈ పండ్లల్లో చాలా చాలా ఇచ్చాడు. ఇది మనం ఏమి తిన్నా కూడా దాని వెంబడి ఈ ఆకుకూరగాయలు, పలహారాలు, ఫ్రూట్స్ తినగలిగితే ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్గా ఉండి మీ కడుపులో క్యాన్సర్ రాకుండా, ఇంటెస్టైన్స్లో క్యాన్సర్ రాకుండా, అలాగే థ్రోట్ ఫుడ్ పైప్లో క్యాన్సర్ రాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ప్రతి చైల్డ్కి ప్రతి మీల్లో మీరు వెజిటేరియన్ ఫుడ్ అలవాటు చేయాలి. అలాగే ప్రతి మీల్లో ఒక పండు తినడం అలవాటు చేయాలి. సో తద్వారా పిల్లలకి క్యాన్సర్కు పెద్దగా అయిన తర్వాత క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అలాగే డైలీ హ్యాబిట్స్లో మన వాళ్ళకి ఫ్రై చేయడం అలవాటు. ప్రతి ఫుడ్ని బాగా బాయిల్ చేసి బాగా నూనెలో ఫ్రై చేయడం అలవాటు. సో ఈ ఫ్రై నాన్ వెజిటేరియన్ని ఫ్రై చేయడం మూలాన కార్సినోజెన్స్ డెవలప్ అవుతాయి. సో ఈ ఫ్రైడ్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. చాలా అవి కార్సినోజెన్స్ అంటాం, అంటే క్యాన్సర్కు దారి తీసే ఏజెంట్స్ దాంట్లో ఉంటాయి. సో దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ తినాలి అనుకున్నా కూడా దాన్ని బాయిల్డ్ నాన్ వెజిటేరియన్గా, దాంతో సలాడ్, గ్రీన్ సలాడ్తో తీసుకోగలిగితే ఈ గ్రీన్ సలాడ్ కార్సినోజెన్స్ని కూడా నల్లిఫై చేస్తాయి కనుక, సో ఈ విధంగా మీరు తేగలిగితే, లావు కాకుండా చూసుకోగలిగితే తప్పనిసరిగా మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ని మీరు ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అండ్ ముఖ్యంగా టొబాకో మాత్రం దగ్గరికి వెళ్ళకూడదు. ఐదర్ చివింగ్ టొబాకో కానీ, స్మోకింగ్ టొబాకో కానీ, దే ఆర్ వెరీ 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 డేంజరస్. దాని దగ్గరికి వెళ్ళకూడదు. దాని ద్వారా 35% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ఇటీవల చూస్తున్నాం. యాజ్ ఎ క్యాన్సర్ డాక్టర్గా మీరు మా ప్రేక్షకులకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ముఖ్యంగా క్యాన్సర్ అంటే భయపడకుండా, ఏమన్నా సూచనలు కానీ, సిమ్టమ్స్ కానీ బాడీలో మీకు అనిపించినప్పుడు అది క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా చాలా ముఖ్యము. అది ఆ టైంలో ఎనీ సిమ్టమ్, చిన్నపాటి సిమ్టమ్స్ కానీ అనుమానపదంగా అనిపించినప్పుడు తొందరగా ధైర్యంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేసుకోగలిగితే, ఒకవేళ అది క్యాన్సర్ అవుతే మనం తొలి దశలో కనుక్కున్న వాళ్ళం అవుతాం. ఇటీవల వచ్చిన కొత్త పరికరాలు, టెక్నాలజీ వల్ల, కొత్త క్యాన్సర్ మెడిసిన్స్ వల్ల 90-95% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ధైర్యంగా దాన్ని ముందుకు వచ్చి డయాగ్నోస్ చేసి డాక్టర్ చెప్పినట్టు పూర్తిగా వైద్యం చేసుకోగలిగితే మీరు వైద్యాన్ని పూర్తిగా 3 నెలలు 4 నెలల్లో ట్రీట్మెంట్ అంతా అయిపోయి మామూలుగా మీరు యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలవుతుంది అని నా ఉద్దేశము. సో ధైర్యంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా, అనుమానపదంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా తప్పనిసరిగా మీరు ఈ టెస్టులు చేయించుకొని, డయాగ్నోస్ చేయించుకొని సరైన వైద్యం చేసుకోవాలని నా విన్నపం. మీ సమయాన్ని కేటాయించి మా సీనియర్ హెల్త్ ప్రేక్షకుల కోసం క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, క్యాన్సర్ యొక్క చికిత్స విధానాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి డాక్టర్స్ టాక్. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.